స్వాతంత్ర్య ఫలాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకుని దేశ ప్రగతిలో భాగస్థులు కావాలని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 50 వార్డు సచివాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. శానిటరీ దుర్గారావు, శానిటరీ సెక్రటరీస్ వెంకటరమణ, తీస్నేడి వెంకటరమణ, శంకర్ రెడ్డి, కిరణ్ కుమార్, కూటమి నాయకులు శ్రీరామరాజు, రాజేష్, రవి, ములస బాబురావు, పెంకే సత్యనారాయణ, ములస నాగేశ్వరరావు, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ఈ కలర్ చూడటం వల్ల వాళ్ళకి చూసే వాళ్ళకి లైట్ ఫెయిల్యూర్ అయినా కనబడతారని గవర్నమెంట్ వారు ఈ కలర్ ప్రపోజ్ చేయడం జరిగింది, రేడియం కలర్. అలాగే ఈ స్వతంత్రం మనకు వచ్చింది, కానీ అందరూ సమాన హక్కులు ఇంకా రావాల్సి ఉంది. ఎంచేదంటే రాజ్యాంగం అంబేద్కర్ రాశారు, కానీ పూర్తిగా అమలు చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా మన అందరి మీద ఉంది. అందరినీ సమానత్వంగా చూసి మనం అందరితో కలిపి గెలిపిపోతే దేశం దినదిన అభివృద్ధి సాధించడానికి అవకాశం పెరుగుతుంది. అందువల్ల మనం అందరినీ గౌరవించుకుని, అమెరికాలో నేను పనిచేసినప్పుడు అక్కడ నేర్చుకున్నది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మనకి వర్కర్లు కావాలి, ఇంట్లో పని చేయాలంటే వర్కర్ కావాలి, అన్నింటికి. అక్కడ అలా ఉండదు. ప్రతిదీ ఎవరి పని వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవారైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పక్క వాళ్ళు మనం చిన్న పని చేసినా మన ఇంటికి వచ్చి వాళ్ళు మనం డబ్బులు ఇస్తున్నామని అసిరత్ చేయకుండా ప్రతి వాళ్ళకి తిరిగి థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏం చేద్దంటే ప్రతి వాళ్ళు మనం వయసు రీత్యా గౌరవించాలి. మనకంటా పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించినాడు మన పిల్లలు కూడా అదే నేర్చుకుని భవిష్యత్తులో మంచి అలవాట్లు వస్తాయి. అలాంటి సక్రమైన మార్గం వెళ్ళేలాగా మనం ఈ ఇండిపెండెన్స్ డేని గుర్తు చేసుకుని, పూర్వం ఇప్పుడు చూస్తున్న వార్లు ఎలా జరుగుతున్నాయో, ఈ మధ్యన పాకిస్తాన్ ఇండియాకి జరిగింది, ఓ పక్కన ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఎంతోమంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనల్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా మన బార్డర్లో కాపలా కాస్తున్నారు మన తోటి సోదరులు సైనికులు.